పంజాబ్ ఎన్నికల్లో కాకపుట్టిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో కూడా ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. బీజేపీ కాంగ్రెస్ల సాంప్రదాయక ఓట్ బ్యాంక్తో పాటు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకుంటూ గోవా ఎన్నికల్లో దూసుకుపోతోంది. డబ్బులు పంచే పార్టీల నుంచి సొమ్ములు తీసుకున్న ఓట్లు మాత్రం ఆప్కే వేయండి అంటూ కేజ్రీవాల్ కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గోవాలో మాత్రం ఆ పార్టీకి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చేస్తున్నాయి. గోవా ఎన్నికల్లో ఆప్ అరంగేట్రం. వచ్చి రాగానే 39 స్థానాల్లో పోటీ, ఓ చోట ఇండిపెండెంట్ కి సపోర్ట్. ఆప్ సీఎం అభ్యర్థిగా ఎల్విస్ గోమ్స్. గోవా మార్పు కోరుతోందంటూ ఆప్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. బీజేపీ కాంగ్రెస్లకు ఆమ్ ఆద్మీ గుబులు. గోవా మార్పును కోరుకుంటోంది. ఆ మార్పే ఆప్ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ హల్చల్ చేస్తోంది. బీజేపీ కాంగ్రెస్ లాంటి ప్రధాన పార్టీలతో పోటీ పడుతూ వీధి వీధిన పోస్టర్లు వేయడంతో పాటు పెద్ద పెద్ద హోర్డింగులు కూడా ఏర్పాటు చేసింది ఆప్. కొంకణి భాషలో ఆప్ ఎన్నికల పాటలు కోడళ్లలో మారుమోగుతున్నాయి. గల్లీ గల్లీకి తిరగడమే కాకుండా ఇంటింటి తలుపు తడుతూ సాగుతోంది కేజ్రీవాల్ పార్టీ ప్రచార పర్వం. ఫోన్ల ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ఆప్ విస్తృత ప్రచారం సాగిస్తోంది. ప్రచార లోపంతో ఓడిపోరాదన్నది పార్టీ అభ్యర్థుల మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గోవా ఎన్నికల ప్రచారానికి ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ నుంచే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు నుంచి, ఉత్తరాఖండ్ నుంచి ఆప్ కార్యకర్తలు గోవాకొచ్చి ప్రచారం సాగిస్తున్నారు. ఎక్కువగా కర్ణాటక నుంచి వలస వచ్చిన ప్రజల ఓట్లపై దృష్టి కేంద్రీకరించారు. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో పోటీ పడుతూ మేనిఫెస్టోని ప్రకటించింది ఆప్. గోవాను సింగపూర్ నగరంగా మారుస్తామని, ఫ్రీవేలు, స్కైవేలు ఏర్పాటు చేస్తామంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రచారం చేస్తుండగా గోవాకున్న ప్రత్యేక గుర్తింపును, సాంస్కృతిక వారసత్వ సంపదని పరిరక్షిస్తామన్న నినాదంతో ఆప్ ఎన్నికల ప్రచారంలోకి దిగింది. బీజేపీ ఇప్పటికే ప్రవేశపెట్టిన ఉచిత ఆకర్షణ పథకాలను కొనసాగిస్తామని, నిరుద్యోగులకు నెలకు 5,000 రూపాయల వృత్తి కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాల్ని క్రమబద్దీకరిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఇక ఆప్ తరఫున పోటీ పడుతున్న అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లోని సమస్యల్ని ఏకరువు పెడుతూ వాటి పరిష్కారానికి హామీలిస్తున్నారు. ఇప్పటిదాకా ఆప్ అభ్యర్థులు 350కి పైగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. అరవింద్ కేజ్రీవాల్ 8 బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలోని 40 అసెంబ్లీ సీట్లకు గాను ఆప్ అభ్యర్థులు 1 మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పోటీ పడుతున్నారు. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా క్రైస్తవుడైన ఎల్విస్ గోమ్స్ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో 27% క్రైస్తవుల ఓట్లు ఉన్నాయి. మరోవైపు ఆప్ అభ్యర్థులంతా రాజకీయాలకు కొత్తవాళ్లే. ఎవరికీ రాజకీయ అనుభవం, నేపథ్యం లేవు. ఇదే అంశాన్ని అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అనుభవం లేకపోయినా అవినీతి చరిత్ర లేని వారినే తమ పార్టీ బరిలోకి దించిందని ఆయన చెబుతున్నారు. ఎన్నికయ్యాక తమ ఎమ్మెల్యేలు ఎలాంటి తప్పు చేసినా పార్టీ కఠిన చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, బీజేపీ కాకపోతే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే సంస్కృతిని ఇకనైనా వదులుకోవాలని, గోవా సంస్కృతి పరిరక్షణకు ఆప్ ఆద్మీ పార్టీని గెలిపించాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆ పాటలు, జిమ్మిక్కులు గోవాలో చెల్లుబాటు కావంటూ ప్రధాన రాజకీయ పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Not a single seat AAP will win in Goa. Say only 3 candidates will say, otherwise all are zero. Yeah. But I think Delhi atmosphere was different. Our atmosphere is different. And somebody dictating from Delhi, we don't like it. You know, telling us so many percent and just calculating numbers. As they advertise everywhere. Soon the elections are there and the numbers and their percentages will be revealed. గోవా ఎన్నికల బరిలోకి తొలిసారిగా ఆప్ దిగడం వల్ల కాంగ్రెస్ ఓట్లు చీలిపోయి తమ విజయానికి రూట్ క్లియర్ అవుతుందనే అంచనాతో బీజేపీ ఉంది. కొన్ని సర్వేలు కూడా ఆ పార్టీ వాదనతో ఏకీభవించేలా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ గతంలో కాంగ్రెస్ తో విసిగిపోయిన గోవా ప్రజలు మార్పు కోరుకుంటున్నా
ఆ రెండు పార్టీలాగా ఆమ్ ఆద్మీ రిమోట్ కంట్రోల్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది కనుక ఆప్ కి గోవా ప్రజలు పట్టం కడతారని చెప్పలేవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.